హలో, వెల్కమ్ బ్యాక్ టు సింగల్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటి నిన్న వీడియో పెట్టలేదు, ఈ రోజు వచ్చేసామంటారా? నిన్నటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఈరోజు మీకు తెలుసు కదా, బిగ్ బాస్ రివ్యూస్ స్టార్ట్ చేశానని. నేను ఒక వీడియో పెడితే అది ఇమ్ము ఆల్రౌండర్ అని పెట్టాను కదా. ఎందుకు పెట్టాను ఏంటి, ఒకసారి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో నేను ఒకటి పెట్టాను. మళ్ళీ ఈ రోజు నేను ఇమ్మో ఆల్రౌండర్ మెన్షన్ చేశాను thumbnail లో. ఎందుకు ఇలా పెడుతుంది, ఇమానియల్ ఫ్యాన్ అని అనుకోవచ్చు మీరు. ఒక 50% ఫ్యానే, అట్లనే తనూజ ఫ్యాన్ కాదు, వేరే వాళ్ళ ఫ్యాన్ కాదు, అట్లనే ఏమనుకోకండి. నేను ఎవరు ఏ పాయింట్స్ చేస్తే ఆ పాయింట్స్ మెన్షన్ చేస్తానని చెప్పాను. కాదు, ఒక 50% ఇమాన్యుయల్ మీద ఎందుకు నేను అలా thumbnail పెట్టాను ఏంటనేది క్లియర్ కట్ గా మీతో షేర్ చేసుకుంటా, ఓకేనా? ఫస్ట్ నిన్న టాస్క్ విషయానికి వస్తే, అందరూ మార్నింగ్ టాస్క్ తర్వాత ఒక లెటర్ వచ్చింది కదా, అది మీకు లైవ్ లో కట్ చేశారు. అది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక లెటర్ వచ్చి, ఈ రోజు మీరు సంథింగ్ సెలబ్రేట్ ద డేనో ఎంజాయ్ ద డేనో సంథింగ్ లెటర్ వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారంటే, యూజువల్ గా ఫ్యామిలీ వీక్ పేరెంట్స్ వస్తారు అది ఇది ఎక్స్పెక్ట్ చేసి ఒక రూమ్ లో పంపించారనమాట వీళ్ళని. ఆ రూమ్ లో చాలా ఎంటర్టైన్మెంట్ జరిగింది అనమాట. ఒక ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, చాలా ఉంది. ఒక లిటరల్లీ ఒక 1 hour వరకు జరిగింది. అది ఎపిసోడ్ లో కట్ చేశారు. ఆ ఎపిసోడ్ వేసుంటే కూడా బాగుండేది, కానీ అక్కడ కూడా మన ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళలో ఉన్న బాధ కానీ అన్ని బయటకు వచ్చినాయి. మంచిగా అనిపించింది. అది ఎందుకు కట్ చేశారో తెలియదు, మేబీ ఏమో లెంది అయితే కట్ చేశారేమో. ఇంకా ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే, ఎపిసోడ్ లో వాళ్ళు బయటకు వచ్చేదే చూపించారు. బయటకు వచ్చినప్పుడు కింగ్డమ్ ఆఫ్ ది గేమ్ అని పెట్టారు కదా, అదే రాజు రాణి గారు అని పెట్టినప్పుడు ఫస్ట్ రాణి గారు రీతు, దివ్య, కళ్యాణ్. అబ్బా అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే, నాకు బేసిక్ చెప్పాలంటే దివ్య చేసేది నాకు బేసిక్ గా కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఇంకా దివ్య కంటే కూడా ఈసారి నాకు ఓవర్ అనిపించింది, రీతు ఓవర్ అనిపించింది అనమాట ఈసారి ఈ టాస్క్ లో. అంటే మేబీ అట్లా చూసుకుంటే గేమ్ కి అదే కావాలి కానీ కొంతమంది అనొచ్చు, కానీ మరీ అది ఇప్పుడు అంత హార్డ్ గా ఉండటం కరెక్ట్ గా అదేమనిపించింది. కానీ అందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది. రీతు చేసిన దాంట్లో ఎంటర్టైన్మెంట్. అదేంటి రీతుని ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఫస్ట్ తనూజ పవన్, డెమాన్ పవన్, నిఖిల్, మన సంజన గారు, వీళ్ళు ఎవరు కమాండర్స్. ఇంకా వచ్చేసరికి మన ప్రజలు వచ్చేసరికి ఇమ్ము, సుమన్, భరణి, ఇమానియల్, భరణి, సుమన్ అండి. నెక్స్ట్ గౌరవ్ మన ప్రజలు. అయితే ఫ్యామిలీ వీక్ అని రెడీ అవుతారు కదా. ఫ్యామిలీ వీక్ అని రెడీ అయిన తర్వాత లెక్కలైన తర్వాత వీళ్ళకి ఇట్లా కమాండరు అంటే వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేశారు. అక్కడ కూడా ఎంటర్టైన్ చేసిన దాంట్లో కూడా చిన్న స్పేస్ కూడా వదలకుండా మన టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూడీగా ఉండటం కానీ, అయ్యో నేను ఇప్పుడు కమాండర్ కాదు ప్రజల్ని నాకు నెక్స్ట్ పర్ఫామ్ చేసే వస్తుందా రాదా అనుకోకుండా ప్రతి చిన్న స్క్రీన్ ని కూడా ఇమాన్యుయల్ కవర్ చేసుకున్నాడు. అంటే తను ఆల్రెడీ కమీడియన్ కదా, ఆ వేలో వెళ్ళి చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నన్ను మొన్న క్వశ్చన్ అడిగారు, గేమ్స్ అదేంటి కామెడీ ఒక్కటి చేస్తే సరిపోతుందా అని. దానికి ఆన్సర్ ఇప్పుడు ఇస్తున్నా చూడండి. కామెడీ ఒక్కడే చేయట్లేదు అక్కడ. కామెడీ, గేమ్స్, నెక్స్ట్ ఎంటర్టైన్ ఏంటి మన ఫన్ ఉంది, గేమ్స్ ఉంది, ఎమోషన్ ఉంది, బ్యాలెన్సింగ్. కోపాన్ని దేనైనా బ్యాలెన్సింగ్ చేసుకునే క్యాపబిలిటీ మనకు ఉంది. ఇంకొకటి కన్నింగ్ గేమ్ అంటున్నారండి. బిగ్ బాస్ లో ఆడేటప్పుడు కొంచెం కన్నింగ్ గేమ్ ఆడాలి. సేఫ్ గేమ్ ఆడితే సేఫ్ గేమ్ అంటారు. కన్నింగ్ గేమ్ ఆడితేనే, ఇప్పుడు ఏమి ఆడకుండా ఉంటే విన్నర్ గానీ అది పొజిషన్ ఇవ్వరు కదా. ఓన్లీ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడితే సేఫ్ గేమ్ అంటారు. ఏదన్నా పోనీ మంచిగా ఆడాడు పర్ఫామ్ చేశాడంటే కన్నింగ్ గేమ్ అది ఇదని కింద మెసేజ్ పెడుతున్నారు. మీరు పెట్టండి, నాకు పడదు. కానీ అక్కడ చూడండి, మీరు పాయింట్స్ కి టాలీ చేయండి. మీరు తనూజ కూడా మంచిగానే ఆడుతున్నాను, నేను కాదని అన్నట్లే. కాకపోతే తనూజ కంటే ఒక 50% ఇవానియల్ పాత్ర ఉంటుంది. ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు కమాండరా ప్రజల ఏది తెలియకముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగటం కానీ, ఆ మాట్లాడటం కానీ, వాళ్ళకు దొరికిన స్పేస్ లో తను ఉండటం కానీ, ఆ ఫన్ కానీ అసలు సూపర్ అండి. నాకు ఈసారి ఇమానియల్ ఒక్కరిదే ఫన్ అనిపించలేదు, భరణి గారిది, సుమన్ గారిది కూడా ఫన్ అనిపించింది. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, సుమన్ గాని భరణి గాని చిన్న చిన్న హైలైట్స్ మాట్లాడుకోవటం. ఇప్పుడు దివ్య మార్నింగ్ మాట్లాడింది కదా, డిప్ప పగలు కొడతాను అది ఇదని మన భరణి గారు అన్నారు కదా. అట్లాంటి మాటలు మాట్లాడుకుంటే నెక్స్ట్ వీళ్ళు రివెంజ్ తీసుకోవటం. ఆల్రెడీ దివ్య ఫైల్లో ఉంది కదా నామినేషన్ లో, సో దానికి రివెంజ్ తీసుకోవటం. వీళ్ళ ముగ్గురికి నాకు ఫన్ అనిపించింది. మిగతా వాళ్ళది ఎవరిది అనిపించలేదు. ఒకటి కళ్యాణ్ అయితే అసలు కనిపించట్లేదు. కళ్యాణ్ ఏది మాట్లాడితే తప్పు అవుతుందా, ఏది మాట్లాడితే ఒప్పు అవుతుంది, ఇప్పటికీ సేఫ్. మొన్న లాస్ట్ వీక్ ఫైర్ లాగా అంటే మన
1000 వాళ్ళ మన దివాళీ అయింది కదా, అలా అలా ఫైర్ అయినట్టు అనిపించింది. ఈసారి అసలు అట్లా అవ్వలేదు. ఇటు దివ్యకి చెప్పలేకపోతున్నాడు, ఇటు రీతుకి చెప్పలేకపోతున్నాడు. మధ్యలో ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుంది. ఎటు తిరిగి గేమ్ చుట్టూ రన్ అయింది ఎవరి దగ్గర అంటే ఓన్లీ మన ఎంటర్టైన్మెంట్ విషయానికి, వేరే విషయానికి వస్తే సుమను, భరణి, ఇమాన్యుల్ దగ్గర ఉంది. వీళ్ళ ప్రజల్ని, కమాండర్స్ ని వాడుకోవటంలో రీతు దగ్గర, దివ్య దగ్గర ఉంది, కళ్యాణ్ దగ్గర లేదు. రీతు ఎంత స్పేస్ అయితే ఇవ్వగలదో అంత స్పేస్ ఇస్తుంది. ఎంత అయితే వాళ్ళని అంటే నెక్స్ట్ డే నేను రాని ఉంటానో లేదో అని చెప్పి అప్పటికప్పుడు ఆ టైంని యూటిలైజ్ చేసుకోవటంలో రీతు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా గేమ్స్ విషయానికి వచ్చేస్తే మీకు క్లియర్గా అర్థమైంది కదా. గేమ్స్ విషయానికి వచ్చేస్తే బాల్స్ గేమ్ ఒకటి పెట్టారు. బాల్స్ గేమ్ లో కమాండర్స్ అండి. అంటే ఏంటంటే వీళ్ళు కమాండర్ గా ఆ గేమ్ విన్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అంటే దాని మన అది ఆడాలి కదా బాల్స్ గేమ్ లో. సంజన గారు నిజంగా నిన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. సంజన గారు గ్రేట్ అనుకోవాలి. నా దృష్టిలో అయితే విన్ అయ్యారు ఆల్రెడీ. కాకపోతే దానిలో ఎవరెవరు ఆడారు, నిఖిల్, సంజన. ఫస్ట్ మన పవన్ కి, డెమాన్ పవన్ కి, తనుజకి, మన సంజనకి, నిఖిల్ కి నలుగురు కలిసి ఆడుతుంటే ఏదో అన్నారు అవతల వాళ్ళు, తనూజ ఏదో రెచ్చగొట్టిందా, తనూజ ఏదో పాయింట్ చేసిందా అని చెప్పి డెమాన్ పవన్ గివ్ అప్ ఇయటం కరెక్ట్ కాదు. గివ్ అప్ ఇయకుంటే ఈ డెమాన్ పవన్ ఉండేవాడేమో ఐ థింక్ నిఖిల్ ప్లేస్ లో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ, స్టామినా ఉంది. సంజన కూడా మంచి ఫైట్ ఇచ్చారన్నమాట ఫస్ట్ గేమ్ లో. ఓకేనా. నెక్స్ట్ టాస్క్ లో టవర్ టాస్క్ జరిగింది. ఇక్కడ కళ్యాణ్ చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పాడంటే కళ్యాణ్, మీరు ఫస్ట్ 3 బాక్సెస్ లైన్ లో పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ 2 బాక్సెస్ పెడతారా, 3 బాక్సెస్ పెడతారా, మీరు ఎన్ని బాక్సెస్ పెడతారా అనేది మీ ఇష్టం అని చెప్పి వదిలేశాడు. మళ్ళీ లాస్ట్ లో అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే టవర్ ఎవరిది హైట్ ఉందా, ఎవరిది కరెక్ట్ పొజిషన్ లో ఉందా, ఎవరు ఏ టైం అయిందా అని చెప్పి చూడమంటే కళ్యాణ్ చెప్పేది ఏదో ఫస్టే చెప్పుంటే వాళ్ళకంత కన్ఫ్యూజ్ అయ్యేది కాదేమో. నిజానికి టవర్ కరెక్ట్ గా ఉంది ఎవరిదంటే సంజన గారిదే కరెక్ట్ గా ఉంది, అటు ఇటు బ్యాలెన్స్ లేకుండా. కానీ ఇక్కడ ఎవరి వల్ల కన్ఫ్యూజ్ అయిందంటే ఇక్కడ కూడా కళ్యాణ్ వల్లే కన్ఫ్యూజ్ అయింది. మళ్ళీ ఒకసారి కళ్యాణ్ వల్లే కన్ఫ్యూజ్ అయిపోయి చివరిగా అయితే మన సంజన గారు అయితే మళ్ళీ దాన్ని ఏమంటారు, కమాండర్ బ్యాజ్ ఉంది కదా దానికి సేవ్ చేసుకున్నారు. అంటే కమాండర్ బ్యాజ్ తీయకుండా ప్రజల్లోకి వెళ్లకుండా సేఫ్ జోన్ లో ఉన్నారు అన్నమాట. ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నారు. అది నిన్న నైట్ జరిగింది. నిన్న నైట్, నిన్న మార్నింగ్ ఎంటర్టైన్మెంట్ లో కూడా నాకు అనిపించిన ఎంటర్టైన్మెంట్ ఈ 4 మెంబర్స్. ఇంకా ఈ రోజు విషయానికి వచ్చేస్తే ఈ రోజు సెకండ్ డే అనమాట గేమ్ స్టార్ట్ అయ్యి. అందులో తనుజ మార్నింగే వేకప్ సాంగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మార్నింగ్ అందరికంటే ఫాస్ట్ గా రీతు లేచింది, ఫ్రెష్ అయింది. అదే జోష్ లో ఉందన్నమాట, రాణి గారి జోష్ లో. సూపర్ గా తను అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది రీతు. ఇంకా తనూజ ఇక్కడ ఫన్ కొంచెం క్రియేట్ చేసింది, కొంచెం కంటెంట్ దొరికింది తనూజకి. ఐ హోప్ కొంచెం అది బాగానే దొరికింది. అంటే ఇన్నోసెంట్ గా మాట్లాడటము, ఏం తెలియని అమాయకత్వమైన ఫేస్ పెట్టుకోవటము, మేబీ తను అంతేనేమో బేసిక్ గా. తనకు కూడా కొంచెం స్పేస్ దొరికిందని నేను అనుకుంటున్నా. ఇది మళ్ళీ హట్ చేశాను అనుకోకండి, ఓకేనా. నాకు అనిపించిన షేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇమ్ము రీతు అనటం. అంటే ఇమ్ము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీతు రాణి గారు వాటర్ తెమ్మంటే దానికి వాటర్ ఇవ్వాలంట పక్కకు వచ్చి, అది కూడా ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో బట్టి తను మధ్యలో మిడిల్ గ్యాప్ లో కూడా అటు వర్క్ చేస్తున్నాడు, ఇటు కూడా ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఇమ్ముకైతే. ఈ ఒక్కసారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ చెప్తున్నా, కప్పు మీరు ఎవరికి ఇచ్చుకుంటారని సెకండరీ. మిగతా 50% మెంబర్స్ లో మా ఇమ్ము విన్నరేనండి. ఫస్ట్ ప్లేస్ వస్తుందా, సెకండ్ ప్లేస్ వస్తుందా, థర్డ్ వస్తుందా పక్కన పెడితే టాప్ 5 లో ఉంటారని నేను అనుకుంటున్నా. మీరు కప్ ఎవరికి ఇచ్చుకుంటారో, మీరు ప్రైజ్ ఎవరికి ఇచ్చుకుంటారో అనేది ఇంకా బిగ్ బాస్ టీము, మీ ఓట్లేసే ఆడియన్స్ టీము, మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ రీతు ఇమ్ము ఫన్ సూపర్ అన్నా కదా. నెక్స్ట్ తనూజ పవన్ ఫుడ్ తినటం. సంజన అంటే తనూజ పవన్ ఏంది ఫుడ్ తినటం అని పాయింట్ అంటున్నా అనుకుంటున్నారా. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళకు వండిన ఫుడ్ కనపడకుండా కింద కూర్చొని ఫుడ్ తినటం. అంటే ఫుడ్ ప్రాబ్లం ఉంది కదా, ఫుడ్ తినటం. అందులో కూడా ఒక ఫన్. వాళ్ళకి ఈ సంజన హెల్ప్ చేయటం అనేది చాలా మంచిగా అనిపించింది, సంజన గారు హెల్ప్ చేయటం అనేది. నెక్స్ట్ వీళ్ళు మధ్యలో రీతు గాని, మన దివ్య గాని ఈ భరణి గారిని పిలవటం, సుమన్ని పిలవటం, మన ఇముని పిలవటం. అంటే ఒక సిగ్నేచర్ ఉంటది కదా, నవ్వాలి, నవ్వినట్లు ఉండాలి, డాన్స్ వేయాలని ఒక స్టెప్, అది కూడా ఎంటర్టైన్మెంట్ బాగుంది. మెయిన్ భరణి గారి హైలైట్ అనిపించింది. నిన్న దివ్య చేసిన తల నొక్కించుకోవటం కానీ అవి కూడా హైలైట్ అనిపించింది. ఈ రోజు కూడా భరణి గారి కాంబినేషన్, సుమన్ కాంబినేషన్ సూపర్ అండి. వాళ్ళిద్దరు కలిస్తే ఎంటర్టైన్మెంట్ చాలా. అంటే దివ్య ఇప్పుడు రాణి గారి ప్లేస్ లో భరణి గారిని కొంచెం అంటే గేమ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అయినా కానీ వీళ్ళు ఒక రూమ్ లో ఉంటున్నారు, వాళ్ళు ఒక రూమ్ లో ఉంటున్నారు కాబట్టి సుమన్కి భరణికి కలిపి స్క్రీన్ స్పేస్ దొరికింది వాళ్ళిద్దరు పేగా ఒక స్పేస్ దొరికి వాళ్ళిద్దరు కనిపించారు. కంటెంట్ కానీ కెమెరాకి కానీ నాకు వాళ్ళిద్దరు కూడా నచ్చింది. ఇమానుయల్తో పాటు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. సుమన్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, డే బై డే ఆయన కామెడీ వెళ్ళిపోతుంది. ఆయనలో
ఫైర్ బయటకు వస్తుంది, మొత్తం మంచిగా. భరణి గారు కూడా ఈ వీక్ మంచిగానే అంటే ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవటం కానీ అవి కానీ సూపర్ అనిపించింది అనమాట. నెక్స్ట్ తర్వాత మధ్యలో తనూజ పవన్ గొడవలు. మరి తనూజ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందా, లేకపోతే పవన్ సాఫ్ట్ చెప్పడం వల్ల ఇంత ఫన్ గేమ్ జరుగుతుంటే, ఇంత మంచిగా జరుగుతుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు కొంచెం డిస్టర్బెన్స్. అది కూడా దేనికి, నువ్వు నన్ను తోసావనో, నువ్వు నన్ను ఇదన్నావనో, లేకపోతే ఓవర్ థింకింగ్ అనమాట తనూజకి. అనకముందే అనేసాడు అనుకోవటం, చేయకముందే చేసేసాడు అనుకోవటం, అది కొంచెం నాకు ఓవర్ థింకింగ్ లాగా అనిపించింది అనమాట ఈ తనూజది. సో దానివల్ల పవన్ కి తనూజకి గొడవలు. కానీ తనూజ, ఇమ్ము, మన కళ్యాణ్ ఈ వీక్ మాత్రం మళ్ళీ కలిసిపోయారు, మంచిగా ఉన్నారు. ఇమ్ము లాస్ట్ వీక్ నుంచి కలిసిపోయారు. వీళ్ళిద్దరు కలిస్తే కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు సుమన్ భరణి గారిది ఎట్లా బాగుంటుందో మన తనూజ గారిది ఇమానిల్ గారి కాంబినేషన్ బాగుంటది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పేర్ లాగా నాకు అనిపించింది, నేను చెప్తున్నా పర్సనల్ గా. నెక్స్ట్ ఈరోజు బ్లాగ్స్ అండి. బ్లాగ్స్ లో ప్రజలకు ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రజలకు కూడా స్కోప్ ఇవ్వాలి కదా. పాపం వాళ్ళు ప్రజలు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రజల్లో ఎంటర్టైన్ చేసేది ఇమాన్యులు, సుమన్ కూడా ప్రజల్లోనే ఉన్నారు, భరణి కూడా ప్రజల్లోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి స్కోప్ రాలేదు, గేమ్ ఆడటానికి రాలేదు. సో ప్రజల టీంలో ఇప్పుడు బ్లాగ్స్ దాంట్లో గౌరవ్కి నిన్నటి నుంచి ఛాన్స్ రాలేదని చెప్పి గౌరవ్కి, భరణి గారికి మన ఆడటానికి వచ్చింది. కాకపోతే ఆపోజిట్ టీంలో కమాండర్స్ గా పవన్ కి, నిఖిల్ కి వచ్చింది. కాకపోతే బ్యాలెన్స్ చేయటంలో అంటే అవి ఉన్నాయి కదా బ్రిక్స్ లాంటివి, అవి బ్యాలెన్స్ చేయటంలో పవన్, నిఖిల్ ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేశారు. సో వాళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. మళ్ళీ కమాండర్స్ వాళ్ళు నిలిచిపోయారు అనమాట. ప్రజలకు ఒక టాస్క్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకొక టాస్క్ పెడితే ఆ టాస్క్ లో ఫెయిల్ అయ్యి సెకండ్ టాస్క్ లో ఫెయిల్ అయ్యారు. పవన్, నిఖిల్ అయితే హైప్ లోనే ఉన్నారు. సంజన ఆల్రెడీ ఒక గేమ్ ఆడి విన్ అయ్యారు. కమాండర్ గా ప్లేస్ అయితే సేఫ్ జోన్ లో పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ టాస్క్ కి వచ్చేస్తే దివ్యాకి, నిఖిల్ కి అంటే రాణుల్లోంచి ఒకరు రావాలి అంటే రాణి ప్లేస్ ఎక్స్చేంజ్ అవ్వాలి. మీలో రాణి గాని రాజా గాని ఎవరైనా సరే మీ ప్లేస్ ఒకరికి ఎక్స్చేంజ్ అవ్వాలి, అది ఇది అన్నప్పుడు వీళ్ళ మధ్య కొంచెం డిస్కషన్ జరిగింది, పాయింట్లు పెట్టుకోవటం దానివల్ల. కానీ రీతు కరెక్ట్ పాయింటే పెట్టింది. కాబట్టి ఇక్కడ కూడా కళ్యాణ్ ఏం మాట్లాడకుండా సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాకు ఇక్కడ కూడా అనిపించింది. రీతు కరెక్ట్ పాయింట్ పెట్టి మంచిగా ఉండటం వల్ల నాకు ఓకే అనిపించి దివ్య సర్లే నేను మాట్లాడితే ఇదే అంటారు కదా, ఊరికే కెప్టెన్ అయింది నేనే ఇస్తాను గివ్ అప్ ఇచ్చేసి అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా తనే ఆడటానికి వెళ్ళింది దట్టు ఓడిపోయింది అనమాట. అది తెలుసు కదా మీకు, అవి స్ప్రింగులు పెట్టున్నాయి, తీయాలి, దాని తర్వాత బాల్ తో ఇట్లా కొట్టడం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గా నిఖిల్ విన్ అయ్యాడు. నిఖిల్ రాజు గారు లాగా ఇదయ్యారు. దివ్యకి మన కమాండర్ ప్లేస్ అంటే నిఖిల్ ప్లేస్ దివ్యకి ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. దాని తర్వాత టాస్క్ ఎవరంటే మన ఫుడ్ చెఫ్లు ఉన్నారు కదా మా టీవీ షోలో, వాళ్ళిద్దరు మెయిన్ షెఫ్ ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు కొంతమంది రీతు అడిగింది, రేపు అది ఎపిసోడ్ లో వేస్తారా కట్ చేస్తారా అనేది నాకు తెలీదు. ఒకవేళ ఎపిసోడ్ లో వేస్తే గనక అది వేయొచ్చు. మేబీ ఈయన కొన్ని హింట్స్ ఇచ్చారు కొంతమందికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీతు అడిగింది సుమన్ ఎట్లా అన్నా, సుమన్ సాంబార్ లాగా అన్ని మిక్స్ చేసుకుని ఉంటది. సాంబార్ లో మన ఫ్రైస్ వేసుకొని కానీ చికెన్ వేసుకొని కానీ సాంబార్ ఎంతో స్మెల్ వస్తుందని, అంటే అన్ని కలిపి మల్టీ టాలెంటెడ్ అన్నట్టు చెప్పినట్టు అనిపించింది. ఇంకా తనూజ విషయంలో చెప్పింది ఏంటంటే, తనూజ ఏడిస్తే జనాలు ఏడుస్తారు అంటే మేము ఏడుస్తాం, తనూజ నవ్వితే మేము నవ్వుతాం, తనూజ ఏది చేసినా కరెక్ట్ అని అలా నాకు హింట్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకొకటి ఇమ్ము గురించి కూడా, ఇమ్ము మంచిగా ఆడతాడు, ఇమ్ము అది ఇదని చెప్పి నార్మల్ గా చెప్పినట్లు అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ గురించి, నీకు ఆల్రెడీ హీరో ప్లేసే కాబట్టి నువ్వు ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నావు కాబట్టి చూడంగానే ఒక గుడ్ అట్రాక్టివ్ ఫీలింగ్ వచ్చింది, అది ఇదని ఇట్లా మా అందరికి చెప్పారు. పవన్ ఆడే విషయంలో ఆడుతున్నాడు అంటే తుఫాన్ లో దూసుకెళ్తాడు, అది ఇదని చెప్పారు. రీతుకి ఏదో చెప్పారండి, నేను మర్చిపోయాను. ఒకవేళ రేపు ఎపిసోడ్ లో కనుక వేస్తే మళ్ళీ నేను అది మీతో షేర్ చేసుకుంటా. నేను ఇంతటి వరకు లైవ్ చూశాను. ఇంకా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయటం అయితే వీళ్ళకి రాణికి రాజులకి ఆల్రెడీ స్పెషల్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. కమాండర్ కి ఒక స్పెషల్ ఫుడ్, ప్రజలకు మాత్రం ఇట్లా కింద కూర్చోబెట్టి అన్ని ఇస్తున్నారు. కానీ ఫన్ అంటే ఒక టాస్క్ లా తీసుకోవాలి కాబట్టి మంచిగా అనిపించింది. ఓవరాల్ గా గేమ్ అయితే సూపర్ అనిపిస్తుంది. నేను ఆల్రౌండర్ అని పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ 2 days ఎపిసోడ్ మీరు రివైండ్ చేసుకొని చూసారా, లేకపోతే లైవ్ చూసారా, ఏం చూసారా అని నాకు తెలియదు. ఒకవేళ చూస్తే గనక మీకు నేను కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి నాలుగే సపోర్ట్ ఇస్తారని హార్ట్ఫుల్ గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరొక రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సిమ్రజు వ్లాగ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.